హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతగా 37వ భాగాన్ని వినేద్దాం. శ్రీకి ఉదయం మెలకు వస్తుంది. రుద్రాన్ని తలుచుకుంటూ మనసులోని నవ్వుకుంటూ లేచి ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. శ్రీ ఆఫీస్లో వర్క్ చూస్తూ మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవుతూ వర్క్లో చాలా బిజీ అయిపోతుంది. ఇంతలో సోనీ శ్రీ దగ్గరికి వస్తుంది. సోనీ పక్కనే కార్తీక్ కూడా వస్తాడు. శ్రీ వీళ్ళని చూసి చేసే వర్క్ వదిలేసి ఫాస్ట్గా కార్తీక్ దగ్గరికి వస్తుంది. శ్రీ సడన్గా అలా రావడంతో సోనీ భయపడుతుంది. కార్తీక్ ఏం అర్థం కాదు. ఆమె సంతోషంగా కార్తీక్ని చూస్తూ, సార్ మీరేంటి సార్ ఇక్కడ? మీరు నాకు చెప్పుంటే నేను వచ్చేదాన్ని కదా సార్. మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అసలు మీరు నా దగ్గరికి రావటం నేను నమ్మలేకపోతున్నాను సార్ అని అంటుంది. సోనీకి ఏం జరుగుతుందో అర్థం కాక వీళ్ళనే చూస్తూ ఉంటుంది. కార్తీక్ అయోమయంగా శ్రీనే చూస్తాడు. శ్రీ కళ్ళతోనే సోనీని చూస్తూ ఉంది. కార్తీక్ అర్థమై చిన్నగా నవ్వుతాడు. ఏం తీసుకుంటారు సార్? కాఫీనా, టీనా, లేక కూల్ డ్రింక్నా? అయ్యో నేనేంటి మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను. మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు కాళ్ళు చేతులు పనిచేయడం లేదు సార్ అంటుంది శ్రీ. సోనీ కోపంగా స్టాప్ ఇట్ అని అరుస్తుంది. శ్రీ కార్తీక్లు సోనీ వైపు చూస్తారు. అసలు ఏం జరుగుతుంది? నేను ఇక్కడ ఒక మనిషిని ఉన్నానని కూడా నీకు కనిపించడం లేదా అంటుంది సోనీ. శ్రీ నవ్వుతూ, అయ్యో సోనీ చిన్నగా మాట్లాడు, మనం కావాలంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు నన్ను ఈయన్ని గౌరవించని. వాట్? నీకేమైనా పిచ్చా? కార్తీక్ని గౌరవిస్తానంటావేంటి అని మాట్లాడుతుండగానే శ్రీ సోనీని పక్కకి తీసుకొచ్చి, సోనీ నీకు ఆయన గురించి అస్సలు తెలియక అలా మాట్లాడుతున్నావు. ఆయన ఎంత గొప్పవారో తెలుసా? నేను చదివే కాలేజీలో ఈయనకి ఎంత క్రేజో తెలుసా? కాలేజీలో అందరూ ఈయనకి ఫ్యాన్స్ అండ్ ఏసీలే. కాలేజీలో ఉన్న ప్రతి అమ్మాయి ఈయనకి పడిపోయేది. ఈయనకి రుద్ర ఫ్రెండ్ కాబట్టి రుద్రాను కూడా ఏదో అలా చూసేవారు. కార్తీక్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈయనకి ఎంత ఆస్తుందో తెలుసా? అలాంటి కార్తీక్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అని సోనీని చూస్తుంది. సోనీ శ్రీ చెప్పిందంతా నోరు తెరిచి వింటూ ఉంటుంది. కార్తీక్ మాత్రం శ్రీ ఏం చెప్పిందో అన్న భయంతో వీళ్ళని అలాగే చూస్తూ ఉంటాడు. ఆమె మనసులో నవ్వుకుంటూ సోనీని కదిలిస్తుంది. సోనీ తేరుకుని ఆశ్చర్యంగా శ్రీని చూసి, నువ్వు చెప్తుంది నిజమా అని అంటుంది. శ్రీ నవ్వుతూ, ముమ్మాటికి నిజం సోనీ. కార్తీక్ గారు వెళ్లే వరకు నువ్వేం మాట్లాడుకు. ఆయన వెళ్ళిన తర్వాత కావాలంటే మనం మాట్లాడుకుందాం సరేనా అని చెప్పి కార్తీక్ దగ్గరికి వస్తుంది. సోనీ మాత్రం ఇంకా షాక్లోనే ఉంటుంది. శ్రీ కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్ భయంగానే కళ్ళతో ఏమైంది అంటాడు. శ్రీ ఏం కాలేదు అన్నట్టు కళ్ళతోనే సమాధానం ఇస్తుంది. ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటి సార్? ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. మీరిప్పుడు ఏం చేస్తున్నారు? మీ బిజినెస్ బాగుందా అన్నది శ్రీ. కార్తీక్ ఏదో చెప్పేలోపే సోనీ కార్తీక్ పక్కకొచ్చి కార్తీక్ చేయి పట్టుకుని ఎంతో గర్వంగా, తను నా పిఏ అని అంటుంది. సోనీ అలా చేయి పట్టుకోవడంతో కార్తీక్ షాక్ అయిపోతాడు. శ్రీ నమ్మలేనట్టు రెండు చేతులతో నోరు మూసిపెట్టుకుని, ఏంటి సార్ ఇది? మీరు తన పిఏనా అని అంటుంది. కార్తీక్ అవును అని తలోపుతాడు. శ్రీ క్లాప్స్ కొడుతూ, మీరు నిజంగా గ్రేట్ సార్. ఎంత ఆస్తి ఉన్నా మీరు మీలా ఉండాలని జాబ్ చేస్తున్నారు. అందుకే సార్ మీరంటే అందరూ పడి చచ్చిపోతారు అని అంటుంది. కార్తీక్ కొంచెం ఇబ్బందిగా నవ్వుతాడు. సోనీ నవ్వుతూ, ఇప్పటికైనా తెలిసిందా నా స్టామినా ఏంటో అంటుంది. హా సోనీ, నాకు తెలిసిందని కార్తీక్ని చూసి, సార్ మీరు ఇలా నిలబడి ఉండడం నాకు ఇబ్బందిగా ఉంది, కూర్చోండి సార్ అని అంటుంది. కార్తీక్ సోనీని చూస్తాడు. సోనీ కార్తీక్ చేయి పట్టుకుని కూర్చో కార్తీక్ అని కూర్చోబెడుతుంది. కార్తీక్ చిన్నగా నవ్వుతూ కూర్చుంటాడు. శ్రీ కూర్చుని, ఇప్పుడు చెప్పండి నాతో ఏం వర్క్ ఉంది అని అంటుంది. వాళ్ళు కాసేపు వర్క్ గురించి మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత సోనీ ఇక వెళ్తామని చెప్పి లేస్తుంది. శ్రీ సోనీని చూసి, వావ్ సోనీ, నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఈ డ్రెస్ డిజైన్ చేసిన డిజైనర్ మామూలు వారు కాదనుకుంటా అని అంటుంది. శ్రీ అలా అడగడంతో సోనీ మళ్ళీ కూర్చుని పెద్ద పెద్ద కళ్ళు చేస్తూ చాలా ఎగ్జైట్ అవుతూ, నిజంగా అంత బాగుందా అని అంటుంది. శ్రీ నవ్వుతూ, చాలా చాలా బాగుంది సోనీ, నీ డ్రెస్సెస్ అన్నీ చాలా బాగుంటాయి తెలుసా. అసలు నీ డిజైనర్ ఎవరు సోనీ? నా ఫ్రెండ్ కూడా ఇంత బాగా డిజైన్ చేయలేదు తెలుసా. సోనీ పొంగిపోతూ, నిజంగానా అంటుంది. శ్రీ నవ్వుతూ, నిజంగా నిజం సోనీ. ఎంతమందిలో ఉన్నా నువ్వు మాత్రం నీ డ్రెస్సులతో డిఫరెంట్గా కనిపిస్తావు తెలుసా. నాకు నువ్వు ఒక హెల్ప్ చేస్తావా అంటుంది. సోనీ సంతోషంగా, చెప్పు శ్రీ అంటుంది. నీ డిజైనర్ ఎవరో నాకు కాస్త చెప్తావా? నేను కూడా తనతోని నా డ్రెస్ డిజైన్ చేయించుకుంటా అంటుంది. సోనీ చాలా సిగ్గుపడిపోతూ, అది శ్రీ, ఆ డిజైనర్ నేనే అని అంటుంది. శ్రీ షాక్ అయి, ఏంటి నువ్వా అంటుంది. శ్రీ యాక్షన్కి కార్తీక్ నవ్వు ఆపుకోలేకపోతుంటాడు. సోనీ నవ్వుతూ, నిజం శ్రీ, నా డ్రెస్సెస్ని నేనే డిజైన్ చేసుకుంటా. శ్రీ సోనీ చేతులు పట్టుకుని, నువ్వు నిజంగా గ్రేట్ సోనీ,
ఒక పక్క బిజినెస్ చూస్తూనే ఇంకో పక్క డిజైన్ చేస్తున్నావు. నువ్వొక అద్భుతం తెలుసా అని అంటుంది. సోనీ సిగ్గుతో తలదించుకొని, ఆపు శ్రీ, నువ్వు నన్ను మరీ పొగిడేస్తున్నావు అని అంటుంది. శ్రీ నవ్వుకుంటూ, నిన్ను ఎంత పొగిడినా తక్కువే సోనీ, నీ గురించి నాకు తెలియక ముందు ఏదో వాగేశానులే, నన్ను క్షమించు సోనీ అని అంటుంది. సోనీ శ్రీ చేతిని పట్టుకుని, నోనో, నువ్వు సారీ చెప్పకు శ్రీ, నీతో నేను చాలా ర్యాష్గా మాట్లాడాను, అందుకు నేనే నీకు సారీ చెప్పాలి అని అంటుంది. శ్రీ నవ్వుతుంది. కార్తీక్ ఆశ్చర్యంగా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. సోనీ నవ్వుతూ ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు చాపుతుంది. శ్రీ సోనీని చూసి, ఆ రోజు మనం అనుకున్నాంగా అని అంటుంది. సోనీ నవ్వుతూ, నిజం చెప్పాలంటే ఆ రోజు నేను నిన్ను ఫ్రెండ్గా అనుకోలేదు శ్రీ, నాకు నీ మీద చాలా కోపం ఉండేది, కానీ ఇప్పుడు నేను నిజంగా నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాను, నువ్వు నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా అన్నది. శ్రీ నవ్వుతూ పైకి లేచి సోనీని హాక్ చేసుకుని ఫ్రెండ్స్ అని అంటుంది. సోనీ నవ్వుతూ శ్రీని హాక్ చేసుకుని సారీ శ్రీ అంటుంది. శ్రీ సోనీని చూసి, ఫ్రెండ్స్కి సారీలు పూరీలు థ్యాంక్స్లు ఇలా చెప్పరు అని అంటుంది. సోనీ అయోమయంగా, మరి ఎలా చెప్పాలి? శ్రీ సోనీని చూసి, ఒక చాకీ ఇచ్చి చెప్పాలి అని నవ్వుతుంది. సోనీకి శ్రీ అల్లరితనం ఇంకా శ్రీ మాట తీరు చాలా నచ్చేస్తుంది. శ్రీ టైం చూసుకొని, అమ్మో చాలా టైం అయింది, తిందాం రండి అని సోనీని పట్టుకుంటుంది. సోనీ శ్రీని ఆపి, లేదు శ్రీ, నేను తినలేను అంటుంది. శ్రీ సోనీ చేయి పట్టుకుని, నేను ఒప్పుకోను, నువ్విప్పుడు ఇక్కడ నాతో తినాల్సిందే అని చెప్పి కార్తీక్ని పట్టించుకోకుండా సోనీని ఒక రూమ్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తాను అని చెప్పి కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. సోనీ ఇంకా ఏమీ మాట్లాడలేక సరే అంటుంది. శ్రీ ఒక ఫోన్ చేసుకుని కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ని చూస్తుంది. కార్తీక్ షాక్లో ఎలా కూర్చుని ఉన్నాడో అలాగే ఉంటాడు. ఆమె కార్తీక్ మొహం మీద చిటికలు వేస్తుంది. కార్తీక్ షాక్ నుండి తేరుకుని శ్రీని చూస్తాడు. ఏమైంది కార్తీక్, కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా అంటుంది. కార్తీక్ తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ, కరెంట్ షాక్ కొట్టినా నేనింత షాక్ అయ్యేవాడిని కాదు, కానీ నువ్వు ఇచ్చే షాకులకే తట్టుకోలేకపోతున్నాను తల్లి అని అంటాడు. శ్రీ నవ్వుతూ, ఇప్పుడు అంత షాకు నేనేమిచ్చాను కార్తీక్? ఏమిచ్చావా తల్లి, ఎంత బాగా అడుగుతున్నా, నేను కాలేజీలో ఫేమస్సా, ఇంకా నా వల్లే రుద్రాన్ని చూస్తారా? ఇది అసలు నమ్మే మాటేనా? రుద్ర క్రేజ్ అంతా నాకిచ్చేసావేంటి అంటాడు. శ్రీ నవ్వుతూ, నువ్వు ఫేమస్ అని చెప్తే సోనీకి నీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది కార్తీక్, ఇంకా తను నీకు అట్రాక్ట్ అవుతుంది, అందుకే అలా చెప్పా. అయినా నేను ఏం చెప్తే నీకెందుకు, సోనీ నేను ప్రేమించేలా నేను హెల్ప్ చేస్తా అన్నాగా, కాబట్టి నేను ఏం చేసినా నువ్వు అన్నిటికీ నవ్వుతూ తలుపు సరేనా అంటుంది. నువ్వు నిజంగా మామూలు దానివి కాదు శ్రీ, శత్రువుని గంటలో మిత్రువుగా చేసుకున్నావు, మాటలతో మాయ చేసేసావు, అసలు అలా ఎలా చేసావు శ్రీ అంటాడు కార్తీక్. ఏముంది, మన మాట తీరును బట్టే ఎదుటివారి మనతో ఉంటారు, మన శత్రువు ఎవరైనా సరే వాళ్ళు గొప్ప అన్నట్లు వాళ్ళని గొప్పగా పొగిడితే చాలు, వాళ్ళే మనకు పడిపోతారు, ఇంకా ఒక మెట్టు దిగి సారీ చెప్తే వాళ్ళే మనకు ఫ్రెండ్స్ అవుతారు, అంతే కార్తీక్. సరేలే ఆకలిస్తుంది వెళ్దాం పదా అని చెప్పి కార్తీక్ని తీసుకుని సోనీ దగ్గరికి వస్తుంది. సోనీకి ఎదురుగా టేబుల్ మీద ఐటమ్స్ అన్నీ ఉంటాయి. శ్రీ సోనీని చూసి, ఏంటి సోనీ తినడం లేదు అని అంటుంది. సోనీ శ్రీని చూసి, శ్రీ అది నేను మధ్యాహ్నం మీల్స్కి ఓట్సే తింటాను, ఈ ఆయిల్ ఫుడ్ నేను తినను అని అంటుంది. శ్రీ కోపంగా, ఏంటి డైటింగా? మనం ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలీదు, బ్రతికే ఈ కొద్ది రోజులు కూడా ఇలా డైటింగు బోటింగు అనుకుంటూ కడుపు కట్టుకుంటే తీరా ముసలివాళ్ళం అయ్యాక బీపీ షుగర్ వచ్చాక అప్పుడు అయ్యో నేను వయసులో ఉన్నప్పుడు అది తినలేకపోయాని, ఇప్పుడు తినాలని ఉన్నా తినలేకపోతున్నానే అని బాధపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ క్షణం, ఈ నిమిషం, ఈ జీవితం మనకు నచ్చినట్టు ఆస్వాదిద్దాం, తినాలి అనిపించినవి తిందాం, చేయాలి అనిపించింది చేద్దాం, ఎవరి కోసమో మనల్ని మనం మార్చుకోవాల్సిన పని లేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, ఈ జీవితం పోతే మళ్ళీ తిరిగి రాదు, నీకు ఏం చేయాలని ఉన్నా ఇప్పుడే చేసాయి, అర్థమైందా అంటుంది శ్రీ. సోనీ కార్తీక్ ఇద్దరు శ్రీని కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉంటారు. శ్రీ వాళ్ళని చూసి, కొంచెం ఎక్కువగా వాగానా అని అంటుంది. సోనీ శ్రీని హక్ చేసుకుని ఏడుస్తూ, నా లైఫ్లో నేను ఏం మిస్ అయ్యానో నాకు తెలిసింది శ్రీ, నాకు ఇష్టమైంది నేను చేస్తా, నాకు నచ్చినట్టు నేను ఉంటా, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్ అని ఉంటుంది. శ్రీ నవ్వుతూ సోనీ కళ్ళు తుడిచి, అది నువ్వు చాలా గుడ్ గర్ల్వి, చెప్పిన వెంటనే వింటావు, ఇప్పుడైనా తిందామా, కడుపులో ఎలిఫెంట్స్ పరిగెడుతున్నాయి అని అంటుంది. సోనీ నవ్వి, హా తిందాం అని అంటుంది. శ్రీ సంతోషంగా ప్లేట్ తీసుకుని కార్తీక్కి సోనీకి వడ్డిస్తుంది. కార్తీక్ తింటాడు, కానీ సోనీకి చేత్తో తినడం రాక స్పూన్తో కుస్తీ పడుతూ ఉంటుంది. శ్రీ సోనీని చూసి నవ్వుతూ, మీ డబ్బున్నోళ్ళతో వచ్చింది ఇదే కష్టం, చేతుల్ని పెట్టుకుని స్పూన్ అవసరమా అని అంటుంది.
సోనీ చిన్నగా నవ్వి, నాకు చేత్తో తినడం రాదు, మా డాడ్ నాకు ఎప్పుడూ అలవాటు చేయలేదు అని అంటుంది. సరిపోయింది అని అనుకుంటూ సోనీ ప్లేట్ తీసుకుని సోనీకి పెడుతూ ఉంది శ్రీ. సోనీ శ్రీని చూస్తూ శ్రీ పెట్టింది తింటూ కాస్త ఎమోషనల్ అవుతుంది. కార్తీక్ సోనీని ఓదారుస్తాడు. శ్రీ మాత్రం ఏమీ పట్టించుకోకుండా వాగుతూనే ఉంటుంది. అలా ముగ్గురు భోజనం కంప్లీట్ చేసేస్తారు. శ్రీ సోనీ ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఇంతలో దీపు, మను, అశోక్లు వీళ్ళ దగ్గరికి వస్తారు. శ్రీ వాళ్ళని చూసి కూర్చోబెట్టి సోనీకి పరిచయం చేస్తుంది. సోనీ దీపు మనులతో బాగా మాట్లాడుతూ ఉంది. శ్రీ దీపుని చూస్తూ, తను కూడా నీలాగే ఫ్యాషన్ డిజైనర్, వాళ్ళ నాన్నతో కొట్లాడి మరీ తను ఈ ప్రొఫెషన్ తీసుకుంది అని అంటుంది. సోనీ ఆశ్చర్యంగా దీపుని చూసి, మీ డాడ్తో నువ్వు ఫైట్ చేసి మరీ తీసుకున్నావా అని అంటుంది. దీపు నవ్వుతూ అవును అంటుంది. నువ్వు అలా చేస్తే మీ డాడ్ ఫీల్ అవ్వలేదా అని అడుగుతుంది సోనీ. ఎందుకు అవ్వలేదు? నాతో 3 ఏళ్ళు మాట్లాడలేదు. నేనేంటో నిరూపించుకున్న తర్వాతే నాతో మాట్లాడారు. అంత బాధ పెట్టి నువ్వు ఇది తీసుకోవడం అవసరమా? మీ డాడ్కి నచ్చింది చేస్తే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు కదా అని అడుగుతుంది సోనీ. ఏంటి, మా డాడ్కి నచ్చినట్టు చేస్తే ఆయన మాత్రమే సంతోషంగా ఉంటారు, కానీ జీవితాంతం బాధపడాల్సింది నేను. అదే నాకు నచ్చినట్టు చేస్తే నేను సంతోషంగా ఉంటాను. నా సంతోషం చూసి ఆయన కూడా సంతోషిస్తారు. చూడు సోనీ, మీ డాడ్కి నచ్చినట్టు కాదు, నీకు ఏది నచ్చితే అది చెయ్యి, అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. నీ సంతోషం చూసి మీ డాడ్ కూడా హ్యాపీగా అవుతారు. సోనీ ఏం మాట్లాడుకున్నా సైలెంట్ అయిపోతుంది. శ్రీ సోనీతో మను, అశోక్లని చూపిస్తూ, వీళ్ళకి మీ కంపెనీలో జాబ్ కావాలి సోనీ అని అంటుంది. సోనీ అయోమయంగా శ్రీని చూస్తుంది. శ్రీకి సోనీ చూపు అర్థమై, నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎప్పుడూ గొప్ప అవ్వను, అందుకే నా కంపెనీలో కాకుండా నీ కంపెనీలో జాబ్ అడుగుతున్నాను. ఇంకా వీళ్ళు కపుల్స్, ఇద్దరు కలిసి ఒకే చోటే వర్క్ చేయాలి అనుకుంటున్నారు. ముందు కంపెనీలో అలా లేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను అని అంటుంది. సోనీ నవ్వుతూ, దాందే ఉంది శ్రీ అని మను, అశోక్లను చూసి, రేపే ఆఫీస్కి వచ్చి జాయిన్ అవ్వండి, మీ జాబ్ నేను చూస్తాను అని అంటుంది. శ్రీ సంతోషంగా సోనీ చేయి పట్టుకుని థ్యాంక్ యూ సోనీ అని అంటుంది. సోనీ నవ్వుతూ, ఫ్రెండ్స్కి థ్యాంక్స్ ఇలా చెప్పకూడదు అని అంటుంది. అందరూ నవ్వుతారు. కొంచెంసేపట్లోని సోనీ, శ్రీ, మను, దీపు, అశోక్, కార్తీక్లతో వాళ్ళలో ఒకరిలా కలిసిపోతుంది. అలా వాళ్ళు సాయంత్రం వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా టైం అవడంతో సోనీ అందరితో, ఇక నేను వెళ్తాను అని చెప్పేసి కార్తీక్తో బయలుదేరుతారు. సోనీ వెళ్తూ వెనక్కి వచ్చి శ్రీని హక్ చేసుకుని, థ్యాంక్ యూ శ్రీ, నీ వల్ల నాకు మంచి స్నేహితులు వచ్చారు, ఇంకా నా లైఫ్లో నేను ఏమి మిస్ అయ్యానో నాకు తెలిసింది అని అంటుంది. శ్రీ నవ్వుతూ, ఇప్పుడైనా కరెక్ట్ స్టెప్ తీసుకో సోనీ, నీకు మేమంతా ఉన్నాం అంటుంది. సోనీ నవ్వి శ్రీకి చెప్పి కార్తీక్తో వెళ్తుంది. కార్తీక్ వెళ్తూ వెనక్కి తిరిగి శ్రీని చూస్తాడు. శ్రీ నవ్వుతూ బటన్ వేలుతో డన్ అని చూపిస్తుంది. కార్తీక్ నవ్వుతూ సోనీతో వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయారని కన్ఫర్మ్ అయ్యాక శ్రీ, మను, దీపు ఒకరి మొహాలొకరు చూసుకుని ఒక్కసారిగా అరుస్తూ ఎగురుతారు. సడన్గా వాళ్ళు అలా చేయడంతో అశోక్ దడుచుకుని వీళ్ళని చూస్తాడు. ముగ్గురు సంతోషంగా డాన్స్ చేస్తూ ఎగురుతూ ఉంటారు. కాసేపటికి అశోక్కి చిరాకేసి గట్టిగా ఆపండి అని అరుస్తాడు. అశోక్ అరుపుతో ముగ్గురు సైలెంట్ అవుతారు. శ్రీ నవ్వుతూ, ఏమైంది అశోక్ అని అంటుంది. ఏమైందేంటి, పిచ్చి పట్టిన కోతులాగా అలా ఎగురుతున్నారేంటి అంటాడు. మను నవ్వుతూ, మా ప్లాన్ సక్సెస్ అయిందిగా, అందుకే డ్యాన్స్ వేస్తున్నాం. మీరు చేసేదాన్ని డ్యాన్స్ అనరమ్మా, కోతులకి పిచ్చి పడితే ఎలా ఎగురుతాయో అలా ఎగురుతున్నారు, మీరు దీనికి డ్యాన్స్ అని పేరు పెట్టారా అంటాడు అశోక్. దీపు కోపంగా, అంటే ఏంటి, మమ్మల్ని పిచ్చి పట్టిన కోతులు అంటావా? నేనెప్పుడన్నాను? మీరు మీ పేర్లు చెప్పుకుంటే నేనేం చేయాలి అన్నాడు అశోక్. ముగ్గురు కోపంగా అశోక్ని ఒంగోబెట్టి గుర్తుతారు. అశోక్ గట్టిగా ఆపండే అని అరుస్తూ ఉంటాడు. కానీ ముగ్గురు అశోక్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఎగురుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. కాసేపటికి ముగ్గురు అలసిపోయి అశోక్ని వదిలేసి ఆయాసపడుతూ సోఫాలో కూలబడతారు. అశోక్ మూలుగుతూ వీళ్ళ పక్కకొచ్చి కూర్చుని కోపంగా, మీ సంతోషం సంతకెల్లా మొత్తం నా మీద చూపిస్తారు కదే అని ఏడుస్తాడు. ముగ్గురు అశోక్ని చూసి నవ్వుతారు. మను నవ్వుతూ, అందుకే అనేది ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు మగవాళ్ళు ఎక్కువ మాట్లాడకూడదు అని అంటుంది. అది సరే శ్రీ, నువ్వు ఎప్పుడు శ్రీ రుద్ర అవుతావు, అదే రుద్రాని ఎప్పుడు కరుణిస్తావు అని అడుగుతుంది దీపు. శ్రీ నవ్వుతూ, త్వరలో అంటే ఇప్పుడే రుద్ర పరిస్థితి తలుచుకుంటే మాకే జాలేస్తుంది, ఇంకా లేట్ చేస్తే అంతే అంటుంది మను. నేను కేకేకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అంతగా ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో అమ్మగారు అంటాడు అశోక్. 5 రోజుల్లో రుద్ర పుట్టినరోజు వస్తుంది, దానికి నేను ప్లాన్ చేస్తున్నాను అంటుంది శ్రీ. దీపు, మను, అశోక్ ముగ్గురు గట్టిగా ఓ అని అరుస్తారు. శ్రీ నవ్వుతుంది.
అలా వాళ్ళు కాసేపు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత అందరూ వీడ్కోలు చెప్పుకొని ఎవరింటికి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. శ్రీ ఇంటికొచ్చి సరస్వతి గారి దగ్గరికి వెళ్తుంది. సరస్వతి గారు శ్రీని చూసి నవ్వి కాసేపు మాట్లాడతారు. శ్రీ ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి రూమ్లోకి వచ్చి కోపంగా బ్యాగ్ బెడ్ మీద పడేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అద్దం ముందర కూర్చుని తల తుడుచుకుంటూ తనను తాను చూసుకుంటూ కోపంగా, ఏంటి ఆ కేకీకి అంత పొగరసలు? నిన్ననగా వెళ్ళాడు, ఇంతవరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలనిపించలేదా? వాడికి అసలు నాతో మాట్లాడాలని కొంచెం కూడా అనిపించలేదా? అంతేలే, బాగా బలిసిన వాడని పొగరు, దానితో పాటు అందంగా ఉంటాడని టెక్కు. దొంగ విధవ, వాడిని చూడకుండా ఉంటే నాకు ఇక్కడ ప్రాణం పోతుంది. సాయంత్రం వస్తానన్నాడు, ఇప్పుడు రాత్రి అవుతుంది, అయినా రాలేదు. చెప్తా వాడి పని, వస్తాడుగా అని కోపంగా జడ వేసుకుని సరస్వతి గారి దగ్గరికి వెళ్తుంది. ఆవిడతో కాసేపు కబుర్లు చెప్తుంది. రుద్ర గుర్తుకు వచ్చి తినాలని అనిపించక తినకుండా సరస్వతి గారి చెప్పి రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకుంటుంది. కాసేపటికి శ్రీకి మెలకు వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచేస్తుంది. ఎదురుగా రుద్ర తననే చూస్తూ ఉంటాడు. శ్రీ నిద్రమత్తులోనే నవ్వుతూ రుద్ర బుగ్గని నిమురుతూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని చూస్తూ ఉంటాడు. శ్రీ వెంటనే రుద్ర తల పట్టుకుని జుట్టుని గట్టిగా లాగుతుంది. రుద్ర గట్టిగా అరుస్తూ, ఒసై నీకేం వచ్చిందే అని అంటాడు. శ్రీ అలాగే పట్టుకుని పైకి లేచి రుద్రాని చూసి కోపంగా, ఏంట్రా ఎప్పుడు వస్తావని ఎప్పుడొచ్చావు అని అంటుంది. రుద్ర నవ్వుతూ, వర్క్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిందే. శ్రీ కోపంగా రుద్ర గొంతు పట్టుకుని, నవ్వకు, నవ్వితే చంపేస్తాను. నీ నవ్వును చూస్తే నేను కరిగిపోతాను. అసలు నాతో మాట్లాడాలని నీకు ఒక్కసారి కూడా అనిపించలేదా అంటుంది. రుద్ర శ్రీని దగ్గరికి తీసుకుని, నీ గొంతు విని నీకు దూరంగా నేను ఉండలేని టీకే, చేసే పని కూడా వదిలేసి వచ్చేస్తానేమోని నీకు ఫోన్ చేయలేదు అని అంటాడు. శ్రీ రుద్రాని హక్ చేసుకుని ఏడుస్తూ, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా అని అంటుంది. రుద్ర శ్రీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నేను కూడా టీకే, నువ్వు అనుకున్న దానికంటే నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర గుండెల్లో ఒదిగిపోతుంది. రుద్ర శ్రీని గట్టిగా పట్టుకుని నవ్వుతూ, అక్కడ నాకు ఒక అమ్మాయి కనిపించింది టీకే, ఎంత బాగుందో తెలుసా అని అంటాడు. శ్రీ కోపంగా రుద్రాని వదిలి తోసేస్తుంది. రుద్ర బెడ్ మీద పడతాడు. శ్రీ రుద్ర మీద పడి గట్టిగా రుద్ర గొంతు పట్టుకుని కోపంగా, ఏరా నీకు చెప్పే కదా నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదని, మళ్ళీ చూస్తావా? అది కూడా చూసారని నా దగ్గర చెప్తావా అని అంటుంది. రుద్ర నవ్వుతూ, నిజంగా తను చాలా బాగుంది టీకే అంటాడు. శ్రీ ఏడుస్తూ, అంతేలే, నీకు నేను తప్ప అందరూ బాగుంటారు, నువ్వు నాతో మాట్లాడుకో, వెళ్ళి దాన్నే చూసుకో అని లేస్తూ ఉండగా రుద్ర శ్రీ చేయి పట్టుకుని లాగుతాడు. శ్రీ రుద్ర మీద పడుతుంది. శ్రీ కోపంగా లేస్తూ ఉండగా రుద్ర ఇంకా గట్టిగా పట్టుకుని, ఆ అమ్మాయి పేరు శ్రీ మహాలక్ష్మి టీకే, నా ఫోన్లో తన ఫోటో కూడా ఉంది అని అంటాడు. శ్రీ విడిపించుకునేది రుద్ర అలా చెప్పడంతో సిగ్గుపడుతూ రుద్ర గుండెల మీద పడుకుని, ఆ అమ్మాయి అంత బాగుంటుందా అంటుంది. రుద్ర నవ్వుతూ, చాలా బాగుంటుంది, ఇంకా తనంటే నాకు ప్రాణం కూడా అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్రాని గట్టిగా పట్టుకొని అలాగే పడుకుని రుద్ర గుండె చప్పుడు వింటూ, ఈ గుండె నాది అంటుంది. రుద్ర శ్రీ తల మీద ముద్దు పెట్టి, ఈ గుండె నీకోసమే కొట్టుకుంటుంది టీకే అని అంటాడు. కాసేపు వాళ్ళు మాట్లాడుతూ అలాగే ఉండిపోతారు. శ్రీ అలాగే రుద్ర గుండెల మీద నిద్రపోతుంది. రుద్ర శ్రీని చూస్తూ నవ్వి, నిన్ను ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను టీకే అని నిద్రపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.